సాంప్రదాయని, సుప్పిని, సుత్తపూసని మూవీ రివ్యూ. మూవీ అయితే అంటే చిన్న మూవీ అయినా గూడా కొంచెం కంటెంట్ ఉన్న మూవీలా తీశారు. అంటే స్టోరీ పైన ఎక్కువ ఫోకస్ చేసి తీశారని చెప్పి నాకనిపించింది. నార్మల్‌గా ఈ మూవీ ఎలా ఉంటుందంటే కోర్ కాన్సెప్ట్‌లో నాకనిపించింది. మీకు అనిపించిందో లేదో నాకు తెలీదు గానీ, కొంచెం దృశ్యం మూవీ లా నాకనిపించింది. ఎందుకంటే ఆ మూవీలో ఉన్న కోర్ కాన్సెప్ట్ ఏంది, ఈ మూవీలో ఉన్న కోర్ కాన్సెప్ట్ ఏంది అని చూస్తే మ్యాక్సిమం సిమిలర్‌గా ఉంటుంది. సో, అలాంటి ఒక మూవీ. సో, ఈ మూవీ దేని చుట్టూ తిరుగుతుందంటే ఒక ఫ్యామిలీ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్‌కి అండ్ శివాజీ గారు ఇందులో హీరో అని తెలుసు కాబట్టి ఇతనికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఒక వర్క్ పైన ఇంకో ఇంటికి వెళ్ళాల్సింది వీళ్ళ ఇంటికి వెళ్తారు. అతనికున్న కొంచెం ఒక వీక్‌నెస్ వల్ల. సో, ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే శివాజీ గారి ఇంటికి అంటే హీరో గారి ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్‌గా కూర్చొని ఉంటాడు. దాని తర్వాత హీరో గారి కొడుకు అక్కడికి వస్తాడు. ఒక గన్ తీసుకొని ఆడుకుంటూ వస్తాడు. అంటే బొమ్మ గన్నే. సో, పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్న ఒరిజినల్ గన్‌ని ఆ అబ్బాయికి ఇస్తాడు. సో, ఆ అబ్బాయి యాక్సిడెంటల్‌గా కాల్చేసేసరికి పోలీస్ ఆఫీసర్‌కి హెడ్‌కి తాకేసి ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోతాడు. సో, స్టోరీ దేని చుట్టూ తిరుగుతుందంటే ఆ శవాన్ని ఎలా మాయం చేయాలి. నిజంగా ఆ అబ్బాయి ఆ పోలీస్ ఆఫీసర్‌ని కాల్చాడా లేదా అని చెప్పి శివాజీ గారు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎట్ ది ఎండ్ ఏంటంటే హ్యాపీ ఎండింగ్స్ లాగా ఆ అబ్బాయి పోలీస్ ఆఫీసర్‌ని చంపలేదు అని చెప్పేసి తేలుతుంది ఒక చిన్న ప్రూఫ్ వల్ల. సో, అదంతా స్టోరీ నిజంగా బాగెళ్తుంది. స్టోరీలో నాకనిపించిన ఇష్యూస్ ఏంటంటే అంటే చిన్న చిన్న ఇష్యూస్ చాలానే ఉన్నాయి. కానీ బేసిక్‌గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మేజర్ ఇష్యూ నాకేంటంటే లెంత్. ఈ స్టోరీ అన్నది ఈ లెంత్‌లో చెప్పాల్సిన స్టోరీ కాదు. కొంచెం లెంత్ తగ్గించి చెప్పుంటే నిజంగా చాలా ఎంగేజింగ్‌గా ఉండేదేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు వాళ్ళ అబ్బాయి చంపలేదని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఆ ప్రూఫ్స్ ఎలా గ్యాదర్ చేస్తాడు అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ అతని దగ్గర ఉంటాయి. సో, నాకది కొంచెం కన్వీనియంట్‌గా మూవీ కోసమే పెట్టుకున్నారని చెప్పి అనిపించింది. అంత ఇంటెలిజెంట్‌గా రాసినట్టు నాకు అనిపించలేదు. సో, బేసిక్‌గా చిన్న మూవీ కాబట్టి వీ కెన్ ఎక్స్‌క్యూజ్ ఇట్. అండ్ బేసిక్‌గా లెంత్ తగ్గించుంటే నిజంగా చాలా ఎంగేజింగ్‌గా ఉండేది. లెంత్ ఆల్మోస్ట్ 2½ అవర్స్ దాటుంది కాబట్టి నాకు కొంచెం అలా అనిపించుండొచ్చు. మీకు అనిపించిందో లేదో కింద రాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. ఓకే, కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.